రామలక్ష్మికి తన మనసులో ఉన్న ప్రేమను చెప్పి తనతో సంతోషంగా హాయిగా ఉండాలనుకున్న సీతాకాంత్ పరిస్థితి ఒక్కసారిగా తారుమారవడంతో రామలక్ష్మి ఆలోచనలతో సతమతమైపోతూ ఉంటాడు. ఈ కష్టకాలంలో నువ్వు నా పక్కన ఉంటే ఎంతో బాగుండేది రామలక్ష్మి, నీ ఒడిలో పడుకొని నా బాధనంతా మర్చిపోవాలనుంది అనుకోగానే ఒక్కసారిగా రామలక్ష్మి ప్రత్యక్షమైపోతుంది. నేను ఎక్కడికి వెళ్తానండి మిమ్మల్ని వదిలేసి, మీరు నా మెడలో తాళి కట్టినప్పుడే నేను మీలో సగం అయిపోయాను. మీ బాధలో కానీ, కష్టాల్లో కానీ, సుఖాల్లో కానీ ఎప్పుడు నీ తోడుగా ఉంటాను అని చెప్తూ రామలక్ష్మి సీతాకాంత్ దగ్గరే ఉంటూ ఇక రామలక్ష్మి ఒళ్ళో పడుకోబెట్టుకుంటుంది సీతాకాంత్‌ని. అలా తల నిమురుతూ ఉన్నట్టుంటుంది. ఇదంతా భ్రమ అని ఒక్కసారిగా దిగ్గున లేసి చూసేసరికి రామలక్ష్మి ఉండదు. సేమ్ రామలక్ష్మి విషయంలో సీతాకాంత్ ఎలా ఆలోచిస్తున్నాడో రామలక్ష్మి కూడా సీతాకాంత్ విషయంలో అలానే ఆలోచిస్తూ ఉంటుంది. గదిలోకి వెళ్ళగానే తనకు సంబంధించినవన్నీ జ్ఞాపకాలు ఒక్కసారిగా తన కళ్ళ ముందు కనపడుతూ ఉంటాయి. తనకి మెడలో నగలు వేయడం కానీ, తనకు ప్రపోజ్ చేస్తున్నట్టు కానీ, వాళ్ళిద్దరూ సరదాగా మాట్లాడుకున్నవన్నీ గుర్తు చేసుకుంటూ రామలక్ష్మి చాలా బాధపడుతుంది. ఎలా తీసుకురావాలి తనని బయటకి? ఈ నమిత కూడా ఎక్కడికి పోయిందో తెలియడం లేదు. ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది, ఇంటికి తాళం వేసింది అనుకుంటూ వస్తూ ఉంటుంది. అయితే శ్రీలత తెల్లారగానే అసలు విషయం బయటపడుతుంది. అసలు మన ప్లాన్ అనేది వర్కౌట్ అవుతుంది అనుకుంటూ రామలక్ష్మి మెట్లు దిగుతూ ఉంటే ఒక్కసారిగా సీత అంటూ గుండెలు బాదుకుంటూ ఏడుస్తూ ఉంటుంది రామలక్ష్మి. ఇక శ్రీలతను చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది రామలక్ష్మి. ఇంతకీ ఏం జరిగిందో అనేది కమింగ్ ఎపిసోడ్స్లో చూద్దాం.